26వ తేదీన మన నర్సీపట్నం టౌన్ పరిధిలో సుక్కల నూకరాజు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అండి, 67 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్కి అని చెప్పేసి యూనియన్ బ్యాంక్కి ఏటీఎం వద్దకు వచ్చారు. ఈవినింగ్ కూడా ప్రెస్ మీట్ ఉందండి 3:30కి. ఈ టైప్ ఆఫ్ చెప్పండి. ఈరోజు చేయకపోతే నేను ఎవరు, కాకపోతే తీసిచ్చడానికి పర్వాలేదు కదా అని నేను ఎవరిని నమ్మడానికి లేదండి. అప్పటికే ఏటీఎం చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏజ్డ్ పర్సన్ టార్గెట్ చేస్తుంటారు. చూడండి సార్, బ్లూ కార్డు కదా. కార్డు తీసి ఫస్ట్ టైం రాలేదు చూడండి, మాటలో పెట్టి కార్డు స్వాప్ చేస్తాడు. ఇక్కడ చూస్తుంది, పిన్ చూస్తాడు, డబ్బులు వేస్తాడు, అప్పుడు తీద్దామని మళ్ళీ మనం రాయమన్నాడు. చూడండి, కింద నుంచి కార్డు వేరే, కింద నుంచి వేరే కార్డు తీసేస్తాడు. ఫేస్ ఐడెంటిఫై అవుతుంది. చూస్తున్నా సార్, వేరే ఆల్టర్నేట్ ఎట్లా అన్నది. అదే ఈయన కార్నర్ కుండిపోయాడు, లేదంటే ఫేస్ ఐడెంటిఫై చూద్దాం. మీ వాళ్ళంటే వెనకాల ఉన్న వాళ్ళు కాదు, 4 తాలూకు మనుషులు అంటారు. మా ఆవిడ బయట అద్దాల పైన ఉంచుంటున్నాయి, ఆవిడ మా ఆవిడ బయట ఉంది. ఇప్పుడు అతని తాలూకోలా 4 తాలూకోలే, వాళ్ళిద్దరు ఉన్నారు మేము వచ్చినప్పుడు. ఇంకా మళ్ళీ వాళ్ళు రాలేదు కూడా, మా కుర్రోళ్ళు వాళ్ళు ఏంటో మన దేవుడు. ఇతను ఏమైనా ట్రాన్సాక్షన్ చేశాడండి ఆయన ఏటీఎం ద్వారా? బయట ఏటీఎంలో తీసాడు, 25,000 తీసాడు. ఈయనది కాకుండా ఈ గ్రీన్ ఆయన లేదు, ఆయన ట్రాన్సాక్షన్ చేయలేదు. ముసలైన దాంట్లో తీసాడు, నెక్స్ట్ ఈయన దాంట్లో తీసాడు. ఇప్పుడు మన ఏటీఎంలో తీసినట్టు ఉందండి. మన ఏటీఎం కాదు, బయట ఏటీఎం. మన ఏటీఎం అయితే తెలిసిపోద్ది, నేను అదే చూసాను మీకు వెంటనే.
అంటే యూనియన్ బ్యాంక్ అనగానే ఇంకా ఇంకో యూనియన్ బ్యాంక్ ఎక్కడో తీసుకుంటాడు. మన యూనియన్ బ్యాంక్లో కాదు, మన యూనియన్ బ్యాంక్ అయితే ఏ ఐటమ్ అయినా మాకు వచ్చేస్తుంది సిస్టంలో. వేరే బ్యాంక్ అయితేనే మనకి ఇన్ఫర్మేషన్ రాదు. అది వీళ్ళు తాలూకు కాదనుకుంటారు వాళ్ళు ఎవరో. ఆయన ఎవరు బయట వాళ్ళే.